సో ఇన్ జనరల్ ఇట్లా చూస్తే ఇప్పుడు ఒకరిని కన్న తర్వాత ఇంకా అయిపోయింది. బ్యాక్ పెయిన్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏదైతే సిచ్యువేషన్స్ చూస్తూ ఇప్పుడు నాకు వచ్చిన మెసేజెస్లో మొత్తం అవే ఉన్నాయి. సో నాకు సెకండ్ కిడ్నీ ప్లాన్ చేయాలంటే భయం వేస్తుంది. నాకు బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి. సో షుడ్ ఐ ప్లాన్ ఆర్ నాట్, ఇట్లా మల్టిపుల్ మెసేజెస్ చూస్తున్నప్పుడు అది రిలేట్ అయింది నాకు. సో లైఫ్ స్టైల్ గురించి మాట్లాడేటప్పుడు మీరు జనరల్గా కూడా మీరు ఇచ్చే కౌన్సిలింగ్లో వాట్ కైండ్ ఆఫ్ అడ్వైజెస్ డూ యూ గివ్ మ్యామ్, అంటే బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ? మన అమ్మమ్మలు నానమ్మలు దే స్టార్టెడ్ ఎర్లీ, అవును, చాలా ఎర్లీగా మ్యారేజెస్ అయ్యాయి. దెర్ వాజ్ జీరో ఎంటర్టైన్మెంట్ అబ్బా. ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ ఏంది, ఏం లేదు, లైట్లు లేవు, సూర్యుడు పోయిండానంటే పెళ్ళామే ఎంటర్టైన్మెంట్, వేరే ఏం లేదు లైఫ్లో. రైట్. అండ్ దే వర్ సో కమిటెడ్. అండ్ వాళ్ళకి వాళ్ళ సంస్కృతి ప్రకారం, సాంప్రదాయం ప్రకారము వంశం అభివృద్ధి చెందాలి, వృక్షం నిలబడాలి, పిల్లలంటేనే వాళ్ళకి బర్కత్, ఆస్తి. అట్లనే ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆస్తి పరుడు అనేసేసి ఉంటుంది. ఎక్కడ పోయినా ఇప్పుడు కూడా నీకు ఎంత ఆస్తి ఉందని ఎవ్వడు అడగడు, ఎంతమంది పిల్లలని అడుగుతారు. నేను అది ఒకటి గమనించిన. నన్ను ఎవడు అడగడు, ఎంతమంది పిల్లలని అడుగుతారు. మరి అట్లాంటప్పుడు అంత సిగ్నిఫికెన్స్ ఉంది దానికి. అండ్ వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ అయినప్పుడు రీప్రొడక్షన్ అనేది ఇట్ వాజ్ వెల్ టేకెన్ కేర్. ఉమ్మడి కుటుంబాలు కదా, దే వర్ వెల్ టేకెన్ కేర్. డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఒక రకంగా దే వర్ సెక్యూర్. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ ద హౌస్ ఇట్స్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు ఎర్న్ అండ్ గెట్. వాళ్ళు సంపాదించి తీసుకొస్తే వీళ్ళు కుటుంబాన్ని నడపాలి.